అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. శుభ సాయంత్రం. నా తోటి మెంటర్స్ సృజన గ్రూప్ మెంటర్ ధర్మపురి వెంకటేశ్వర్లు సార్, వశిష్ట గ్రూప్ మెంటర్ ఎన్ వెంకటేశ్వర్లు సార్, అలాగే అరైజ్ గ్రూప్ మెంటర్ అనిల్ రెడ్డి శంకరయ్య గారు, నేను వినూత్న గ్రూప్ మెంటర్ మారుజ్ రమేష్ గారిని సార్, అలాగే సహజ ప్రగతి గ్రూప్ మెంటర్ కమలా మేడం గారు, అలాగే మన యొక్క సోల్జర్స్ ఫెసిలిటేటర్స్ కు మరియు పార్టిసిపెంట్స్ అందరికీ మనందరి తరపున ఈనాడు ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఈపీఎస్ గ్రూప్ లో కానివ్వండి, ఈపీఎస్ సెషన్స్ లో కానివ్వండి, మన నిత్య జీవితంలో కానివ్వండి, మాట్లాడే ప్రతి ఒక్క మాట ఏ సందర్భంలో ఏ వాయిస్ తో మాట్లాడాలి అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది, అత్యంత కీలకమైనటువంటి అంశము కూడా ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం. ఇంతటి అద్భుతమైనటువంటి సెషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి హరీష్ బాబు సార్కి కూడా హృదయపూర్వకంగా హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ, మిత్రులారా 38% మన యొక్క కంటెంట్ లో, మన యొక్క స్పీచ్ లో స్థానాన్ని ఆక్రమించేటువంటి యొక్క వాయిస్ మాడ్యులేషన్ ను అందించడానికి మన ముందుకు వచ్చారు గౌరవనీయులు పెద్దలు కవులూరు హరీష్ బాబు సార్. ఇంకా వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటి సెషన్ వినాలి అంటే నేను ఇంపాక్ట్ లో మొట్టమొదటిగా నేను ఒక వాయిస్ మాడ్యులేషన్ సెషన్ ఇస్తున్నాను అంటే అది ఖచ్చితంగా నేను చెప్తా సార్. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఆ సీక్రెట్. కేవలం హరీష్ బాబు సార్ యొక్క వీడియో చూసిన తరువాతే వాయిస్ మాడ్యులేషన్ చెప్పగలుగుతాను నేను అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పడానికి నేను ఏ మాత్రము సంకోచించడం లేదు సార్. నాకు యాజ్ ఏ ఒక వాయిస్ మాడ్యులేషన్ స్పీకర్ గా మీ యొక్క స్పీచ్ నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిందని నేను హృదయపూర్వకంగా నేను ఒప్పుకుంటూ ఉన్నాను సార్. ఇంతటి అద్భుతమైనటువంటి హరీష్ బాబు సారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నారు. మహబూబాబాద్ కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా మన మహబూబాబాద్ ఉంది కదా, ఒకప్పటి వరంగల్ జిల్లాలోని భాగమైనటువంటి మహబూబాబాద్ జిల్లాలో సార్ ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తారు. 170 సెషన్లకు గుర్తుపెట్టుకోవాలి అండి. ఎంతటి అద్భుతమైనటువంటి స్పీకర్ ఈరోజు మన ముందున్నారు. 170 సెషన్లు వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటి అంశం మీద సార్ స్పీచ్ ఇచ్చున్నారు. అలాగే 500 ఈపీఎస్ సర్టిఫికెట్లు ఇప్పించారండి సార్. మీరు ఏదైతే పార్టిసిపెంట్స్ గా వచ్చారో ఈపీఎస్ కోర్సులో చేరి అలాంటి 500 మందికి సార్ ఈపీఎస్ సర్టిఫికెట్లు ఇప్పించారు. అలాగే విజువల్ గా జనాల ముందు దాదాపు 60 మందికి ఇచ్చారు. ఇంతటి అద్భుతమైనటువంటి సెషన్ ఇస్తున్నటువంటి హరీష్ బాబు సారు ఒక మెంటారు మరియు ట్రైనర్ కూడాను. ఇంతటి మోటివేషనల్ స్పీకర్ మన యొక్క సెషన్ కు రావడానికి మేము ఎంతగానో శ్రమించాము సార్. సార్ వస్తారో లేదో సార్తో ఖచ్చితంగా ఈ సెషన్ చెప్పించాలి అని మేము తాపత్రయపడ్డాము, మేము 4 మెంటర్స్ కూడా. సో మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా శతదా మరి సహస్రదా మరి కోటి శతవందనాలు మీకు తెలియజేస్తూ సార్, ఈ యొక్క సెషన్ ని వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటి ఈ యొక్క అద్భుతమైన సెషన్ ని మా యొక్క పార్టిసిపెంట్స్ కు మరియు మాకు కూడా ఇవ్వవలసిందిగా మీకు సమయాన్ని కేటాయిస్తూ మీకు హృదయపూర్వకంగా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సమయాన్ని మీకు ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పెద్దగా ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ. మీటింగ్, సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్ ఇలా ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భాల్లో ఏ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలో ఎలా మాట్లాడాలో వివరించి చుట్టూ ఉన్న సమాజాన్ని మన వశం చేసుకుని పరిజ్ఞానాన్ని మనకు అందించే సమగ్ర మనోవిజ్ఞాన వేదిక ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో అడుగు పెట్టిన సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాను. మిత్రులారా, నా పేరు హరీష్ బాబు. ఇంతకుముందు రమేష్ గారు చెప్పారు. నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ లో లాక్డౌన్ సందర్భంగా ఒక అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ లో సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే గురువర్యులు గంప నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో 1000 మిషన్ 1000 అని ఎప్పుడైతే 1000 మంది స్పీకర్లను తయారు చేయాలని ఫస్ట్ 2020 లాక్డౌన్ లో స్టార్ట్ చేశారో అందులో ఫస్ట్ బ్యాచ్ లో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్ లో నేను సర్టిఫికెట్ తీసుకున్నాను. బాలగంగాధర్ తిలక్ అని ఒక గ్రూప్ కు నేను మెంటర్ గా పనిచేశాను. దాదాపు 500 మందికి నేను ఈపీఎస్ గ్రూప్ సర్టిఫికెట్స్ ఇచ్చాను. అందులో విజువల్ ఇంపాక్ట్ 60 మంది
అందులోకి నేను సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. అదేవిధంగా సార్ చెప్పినట్టు 170, 180 గ్రూపులకు నేను వాయిస్ మాడ్యులేషన్ ని క్లాసులు చెప్పడం జరిగింది. ఇందులో ఒక అద్భుతమైన అంశం ఏంటంటే అసలు ఉపన్యాసాలలో వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒకటి అంశం ఉంటుంది అని నాకు ఇంపాక్ట్ లో చేరేంత వరకు కూడా నాకు తెలియదు. ఆ వాయిస్ మాడ్యులేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది అని తెలియదు. దానికి క్లాస్ చెప్తానని నేను ఊహించలేదు. అది గురువర్యులు పెద్దలు గంప నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో నేను జాయిన్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 40 మినిట్స్ మాత్రమే మీతో మాట్లాడతాను. ఇక్కడ నేను క్లాస్ చెప్పేవాళ్ళలాగా మీరేదో స్టూడెంట్స్ పెన్నులు పెట్టి రాసుకునే వాళ్ళలాగా అలా ఏమీ అనుకోకండి. కేవలం నా వాయిస్ ని స్టార్టింగ్ నేను మీటింగ్స్ సెమినార్స్ అన్న దగ్గర నుంచి ఎండ్ కంక్లూజన్ చేసి దాకా కేవలం నా వాయిస్ ని మాత్రం అబ్జర్వ్ చేయండి. అదే వాయిస్ మాడ్యులేషన్. ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి అయితే గుర్తింపు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఒక మంచి వక్తకు మాత్రం అద్భుతమైన గుర్తింపు ఉంటుంది ఫ్రెండ్స్. అద్భుతమైన గుర్తింపు ఉంటుంది. నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? ఓకే, థ్యాంక్ యూ. ఒక మంచి వ్యక్తికి గుర్తింపు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఒక మంచి వక్తకు మాత్రం అద్భుతమైన గుర్తింపు ఉంటుంది. సమాజంలో మనకంటూ ఒక స్థాయి పెంచుకోవాలన్నా, సమాజంలో మనం ఒక సెలబ్రిటీగా ఎదగాలన్నా, సమాజంలో ఒక మంచి వ్యక్తి చాలా అద్భుతమైన బంధువుగా మనం అందరికీ పరిచయం కావాలన్నా మన వాయిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిజాయితీగా మాట్లాడితే మాటకు విలువ ఉంటుంది. మరి ఆ మాట నిజాయితీగా రావాలి అంటే మన మాటకు పవర్ ఉండాలి. ఒక వ్యక్తి ఒక కొత్త ప్రదేశంలోకి, ఒక కొత్త విలేజ్ లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ ఆ రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. అతను అక్కడికి వెళ్ళి ఒక క్వశ్చన్ వేశాడు వాళ్ళని. ఏమండి, నేను కొత్తగా వచ్చాను ఈ ఊళ్ళోకి, ఈ ఊరు మంచిదేనా అని అడిగాడు. అనగానే అక్కడున్న పెద్ద మనుషులందరూ ఫస్ట్ మీ నోరు మంచిదేనా అని అడిగారు. మీ నోరు మంచిదైతే ఆటోమేటిక్ గా ఊరు కూడా మంచిదే. అంటే మన మాట పవర్ఫుల్ గా ఉంటే అందరూ మంచి వాళ్ళే. మనకు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే. మన కుటుంబ సభ్యులు మంచి వాళ్ళే, మన స్నేహితులు మంచి వాళ్ళే, టోటల్ గా సమాజమే మంచిది. ఆ మాటతోటే ఒక పవర్ అనేది మన చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటుంది. అందుకే మాటని సద్దెన్నం మూట అంటారు పెద్దలు. అంటే సద్దెన్నం ఉదయం పూట, సద్దెన్నం ఈ కరోనా కాలంలో ఉదయం పూట సద్దెన్నం తినటం నేర్చుకుంటున్నారు చాలా మంది. ఈ టైంలో సద్దెన్నం తింటే ఆరోగ్యకరంగా ఏ విధంగా ఎదుగుతామో, మనం ఎలాంటి రోగాలు మన దరి చేరకుండా ఉంటాయో, ఆ మాట కూడా అంత గొప్పగా పెద్దలు ఆ మాటకు విలువ ఇచ్చారు ఫ్రెండ్స్. అంత అద్భుతమైన మాట మన సొంతం కావాలంటే మనం ఏం చేయాలి? అలాంటి అద్భుతంగా మనం ఏ విధంగా మాట్లాడాలి? పబ్లిక్ స్పీకింగ్ లో ప్రధానమైంది మన వాయిస్. ఒక సభని మన అందరం ఊహించుకుందాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా రేపు సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. సర్టిఫికెట్ తీసుకోగానే సమాజంలో అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టగానే ఫస్ట్ సభలో మీరు మాట్లాడబోతున్నారు. అద్భుతంగా డ్రెస్అప్ చేసుకున్నారు. ABCDE టెక్నిక్స్ ఉపయోగించమని రమేష్ గారు, మెంటర్స్, ఫెసిలిటేటర్స్ అందరు చెప్తుంటారు. ఆ ABCDE టెక్నిక్లలో మొదటి అక్షరం ఏ తీసుకోండి. వేదిక మీదకి వెళ్తాం. అక్కడ దాదాపు అందరూ విజువలైజేషన్ చేసుకోండి. 500 నుంచి 1000 మంది ఉన్న ప్రేక్షకుల్లో మనం మాట్లాడటానికి వెళ్తున్నాం. అట్రాక్టివ్ గా వేదిక మీదకి వెళ్తున్నాం. సూట్ వేసుకుందాం, టై కట్టుకుందాం, షూ వేసుకుందాం. ఒక అద్భుతమైన సెలబ్రిటీగా మనం వేదిక మీదకి మనం
ప్రపంచానికి పరిచయం కాబోతున్నాం. అలాంటి సభలో మనం పైకి వెళ్తున్నాం. అప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిగా వేదిక మీదకి ఎంటర్ అవుతాం. మనల్ని ఎవరు గుర్తుపట్టరు, మనం ఎవరికీ తెలియదు. ఆ 1000 మంది సభలో మొట్టమొదటిసారిగా వేదిక మీదకి వెళ్ళి బాడీ లాంగ్వేజ్ తో అట్రాక్టివ్ గా వేదిక మీదకి వెళ్ళి వేదికను ఒక్కసారి పరికించి చూసి టోటల్ గా అంతా అర్థం చేసుకున్నాక మైక్ తీసుకునగానే అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడేటట్టున్నారు. స్పీకర్ మంచి స్పీకర్ వచ్చారు, బాడీ లాంగ్వేజ్ బాగుంది, డ్రెస్అప్ బాగుంది, మైక్ పట్టుకునే విధానం చాలా బాగుంది అని అందరూ అనుకుంటారు. ఒక అద్భుతంగా మాట్లాడపోతున్నాడు, ఆయన మాట్లాడే మాటల్ని అందరం ఆస్వాదిస్తాము అని ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో మైక్ పట్టుకొని దగ్గరికి వెళ్ళి ఈరోజు నన్ను మాట్లాడడానికి రమేష్ గారు పిలిచారు. మరి నేను నాకు తోచింది ఏదో సారీ అండి, నాకు తోచింది ఏదో మాట్లాడతాను, మీరందరూ వినాలి, తప్పులుంటే క్షమించండి అంటే ఏ విధంగా ఉంటుంది? అదేంటి సార్ అట్రాక్టివ్ గా వేదిక మీదకి వచ్చారు, సూటు బూట్ వేసుకున్నారు, మంచి మైక్ పట్టుకున్నారు, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంది, అలా తడబడుతున్నాడు ఏంటి అనుకొని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేచిపోయే ప్రమాదం ఉంది. అదే ఒక్కసారి వేదిక మీదకి వెళ్ళి స్పష్టంగా మాట్లాడటం, వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, సోదరులారా, ఈ రోజు ఒక అద్భుత విషయం మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఎలా ఉంది? ఆ వేరియేషన్ ని మనం అబ్జర్వ్ చేయండి. అది మన వాయిస్ ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిగా వేదిక మీదికి, సామాన్యమైన వ్యక్తిగా వేదిక మీదికి వెళ్ళి మనం స్పీచ్ ఇచ్చిన తర్వాత, మనం మాట్లాడిన తర్వాత అసామాన్యమైన వ్యక్తిగా వేదిక దిగి కిందికి వచ్చేటప్పుడు ఒక సెలబ్రిటీగా ఎదగాలి. మనతో సెల్ఫీలు తీసుకోవాలి, మనతో సిగ్నేచర్స్ తీసుకోవాలి, ఆటోగ్రాఫ్లు తీసుకోవాలి. అంత గొప్పగా మనం ఎదగాలి. అంటే ఆ కాసేపట్లో, ఆ 40 నిమిషాల, హాఫ్ అన్ అవర్ అనేది మాట్లాడుతున్న టైంలో మనం వెంటనే ఒక సెలబ్రిటీగా తయారైపోతాం. ఆ స్పీచ్ లో అంత పవర్ ఉండాలి. బాడీ లాంగ్వేజ్ సరిగా ఉన్నా లేకున్నా, కంటెంట్ లో దమ్మున్నా లేకున్నా, మన వాయిస్ లో అద్భుతమైన ప్రజెంటేషన్ మన సొంతమైతే అన్ని కవర్ చేసుకోవచ్చు, అన్ని కవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ సభని మనం ఊహించుకొని మనం మాట్లాడుతున్నాం. ఆ ప్రజెంటేషన్ ఇచ్చే టైంలో తడబాటు లేకుండా, స్టేజీ ఫియర్ లేకుండా, ఎప్పుడైతే మనం మాట్లాడే కంటెంట్ ని మనం మర్చిపోతుంటామో, ఎప్పుడైతే మన వాయిస్ ప్రజెంటేషన్ సరిగా రాదో, అప్పుడు మనలో స్టేజ్ ఫియర్ ఉన్నట్టు. ఎంత అట్రాక్టివ్ గా, ఎంత కంటెంట్ తోటి మనం అద్భుతంగా తయారు చేసుకొని వేదిక మీదకి వెళ్ళి మైక్ పట్టగానే మన భూమి కింద, మన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు, అరిచేతిలో చెమటలు వస్తున్నట్టు, 102 డిగ్రీల జ్వరం వచ్చినట్టు కంపించిపోతే మనం ఏమీ మాట్లాడలేం, ఏమీ చెప్పలేం ఫ్రెండ్స్. అందుకే స్పష్టంగా మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ లేకుండా తీసుకోవాలి. ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్న పని ప్రాక్టీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వాయిస్, ఆ ప్రజెంటేషన్, మనం చెప్పుతున్న కంటెంట్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. మనం మాట్లాడుతున్నంతసేపు ప్రేక్షకులు వింటున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. దాన్ని మనం అబ్జర్వ్ చేసి మాట్లాడాలి. వేదికపై ఆసీనులైన పెద్దలకు, వేదికపై ఆసీనులైన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన ప్రేక్షక దేవుళ్లకు, వేదికపై ఆసీనులైన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన ప్రేక్షక దేవుళ్లకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, సోదరులారా, అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, సోదరులారా, ఈ రోజు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంది. ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంది. ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషం మన ఫేస్ లో కనపడాలి, మన వాయిస్ లో వినపడాలి. ఎంతో ధైర్యంగా ఉంది. ఆ ధైర్యం అన్న పదంలో ఒక అద్భుతమైన ప్రక్రియ ముందుకు రావాలి, ఒక హైప్ రావాలి, ఒక హైప్ క్రియేషన్ రావాలి, స్పష్టత ఉండాలి. మన వాయిస్ లో మాట తప్ప గాలి వస్తే మనం స్టేజ్ ఫియర్ వస్తున్నట్టే, మనకు వేదిక మీద మనం భయపడుతున్నట్టే ఫ్రెండ్స్. అందుకే తడబాటు లేకుండా, గాలి రాకుండా ఏదైనా ఒక కొటేషన్తో, ఒక పోయంతో, ఒక స్టోరీతో, సోదరులారా బాగా గుర్తు పెట్టుకోండి. వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎక్కడ బాగా పనిచేస్తుందంటే, వేదిక మీద ఫస్ట్ ఒక కొటేషన్తో, ఒక పోయంతో, ఒక స్టోరీతో మనం స్టార్ట్ చేయమని చెప్తారు. ఆ టైంలో ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఒక స్టోరీ తీసుకుందాం, లేదా ఒక కొటేషన్ తీసుకుందాం. ఆ కొటేషన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి? రోజు నీ గురించి నువ్వు తెలుసుకో, లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అంటారు స్వామి వివేకానంద. తెలుసుకుంటున్నారా మీ గురించి మీరు అని ప్రేక్షకుల్ని ఒక క్వశ్చన్, ఒక కొటేషన్, ఈ కొటేషన్ ని మామూలుగా కూడా చెప్పొచ్చు. రోజు నీ గురించి నువ్వు తెలుసుకో, లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. ఆ పవర్ అనేది రాదు ఆ కొటేషన్ లో. రోజు నీ గురించి నువ్వు తెలుసుకో, లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు అంటారు స్వామి వివేకానంద. ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరు? మనమే. మన గురించి మనం రోజు తెలుసుకుంటేనే ఆ అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మనం తెలుసుకోగలుగుతాం అనేది స్వామి వివేకానంద గారి ఆలోచన. దాన్ని మనం ప్రేక్షకుల హృదయాలకి తాకేటట్టు మనం ఆ కొటేషన్ చెప్పాలి. ఈ కొటేషన్స్ చెప్పుతున్నప్పుడే మన వాయిస్ మాడ్యులేషన్ ని ఎక్కడ అప్ చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ స్లోగా చెప్పాలి, ఎక్కడ హైప్ గా చెప్పాలి, ఎక్కడ హాస్యంగా చెప్పాలి, ఎక్కడ సాడ్ గా చెప్పాలి అనేది ఆటోమేటిక్ గా మన వోకల్ కార్డ్ కు మన మైండ్ డైరెక్ట్ చేస్తుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీచ్ అంటేనే వాయిస్ కదా. మనం స్పీచ్ మాట్లాడాలి అంటేనే, మాట అంటేనే వాయిస్. వేదిక మీదకి వెళ్ళిన తర్వాత మైక్ ముందుకు వెళ్తే ఫస్ట్ కదిలేటి ఏంటి? మన పెదాలు. మరి దానికి వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు? ఏదో ఒకటి మాట్లాడితే అయిపోతుంది కదా. స్పీచ్ అంటేనే వాయిస్ కదా, వాయిస్ బాగుంటే సరిపోతుంది కదా, దానికి మాడ్యులేషన్ ఎందుకు? ఈరోజు ఒక సీరియల్ కానీ, ఒక సినిమా కానీ, మనం ఒక సినిమా చూస్తున్నాం టీవీలో, ఒక అద్భుతమైన యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నాడు, సినిమా చూస్తున్నాం, మంచి డైలాగ్స్ తోటి వింటున్నాం. ఒకసారి ఆ టీవీని మ్యూట్ చేయండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఒక్కసారి టీవీని అన్మ్యూట్ చేయండి, ఆ డైలాగ్ డెలివరీ వింటుంటే మనకి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. ఎప్పుడైతే మన పెదాల నుంచి అద్భుతమైన మాటలు బయటికి వస్తాయో అప్పుడు మనం ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటారు, ఎప్పుడైపోతే బాగుండు నాన్న, ఇంతసేపు నుంచి సోది పెడుతున్నాడు అనుకుంటారు. కొంతమంది మాట్లాడుతుంటే అయ్యో అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. వాళ్లకు వీళ్లకు ఏంటి డిఫరెన్స్? అదే వాయిస్ మాడ్యులేషన్. ఆ వాయిస్ మాడ్యులేషనే ప్రధానమైంది అక్కడ. దాంతో పాటు అద్భుతమైన ప్రాక్టీస్ కూడా మనలో ఉండాలి. రాబోయే రోజుల్లో కాబోయే సెలబ్రిటీలుగా మనం ఎదగబోతున్నాం. రాబోయే రోజుల్లో సమాజానికి ఒక మంచి చెప్పే మంచి స్పీకర్లుగా, మంచి ట్రైనర్లుగా ముందుకు రాబోతున్నాం. అలాంటి వ్యక్తులు మనం ఏ విధంగా ప్రజెంటేషన్ అనేది తయారు చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కమ్యూనికేషన్ ప్రక్రియ
సమగ్రంగా జరిగే క్రమంలో మాటల యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. ఆ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పొచ్చు, మాటల ద్వారా చెప్పొచ్చు. ఆ కమ్యూనికేషన్ చెప్పే ప్రక్రియ తగ్గుతున్నప్పుడు మాటల ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది. ఇది ఎన్నో పరిశోధనల ద్వారా కూడా తెలియచేయడం జరిగింది. గొంతులో ధ్వనించే ఆత్మవిశ్వాసం. ఎందుకంటే మన వాయిస్ మాడ్యులేషన్ తో మనం ప్రజెంటేషన్ ఇస్తుంటే, మన ఉపన్యాసం ఇస్తుంటే, మన గొంతులో ధ్వనించే ఆత్మవిశ్వాసం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వేగం, భావం, మనం మాట్లాడుతున్నప్పుడు భయం వస్తుందా, మనం వేగంగా మాట్లాడుతున్నామా, ఒక కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామా, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట ఆ వాయిస్ మాడ్యులేషన్ ద్వారా. సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి 125 పదాల వరకు అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడగలుగుతారు నిమిషానికి. ఎప్పుడైతే ఆ పదాలు పెరుగుతుంటాయో, ఆ 125 నుంచి 130 అలా పెరుగుతుంటాయో, ఆ స్పీకర్ ఆందోళన చెందుతున్నాడు అనుకుంటారు, టెన్షన్ పడుతున్నారు అనుకుంటారు. ఎప్పుడైతే మనం ఆందోళన చెందుతుంటామో, టెన్షన్ పడుతుంటామో, భయంతో ప్రజెంటేషన్ ఇస్తుంటామో, మన కంటెంట్ భావం కూడా మారిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం, చెప్పాలనుకున్నది మర్చిపోతాం. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా హ్యాపీగా, కూల్గా మాట్లాడాలి. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు, మనకే తెలుసు, నేనే మాట్లాడేవాడిని అనే ఫీలింగ్ మనలో రావాలి. అలా వచ్చి ఏది పడితే అది మాట్లాడొద్దు. మళ్ళీ అది కూడా ప్రమాదకరమే. ఎదుటి ప్రేక్షకులని మనం మాట్లాడే దాని మీద కాన్ఫిడెంట్ అనేది ఒక స్పష్టంగా ఉండాలి. ఉన్నప్పుడే, భయం లేకుండా మాట్లాడుతున్నప్పుడే మనం చెప్పాలనుకున్న కంటెంట్ ని స్పష్టంగా చెప్పగలుగుతాం. మన బాడీ లాంగ్వేజ్ కూడా అద్భుతంగా చూపించగలుగుతాం. అందుకే పదాల స్పీడ్ పెంచుతున్నప్పుడు కూడా టెన్షన్ లేకుండా ఉంటే అద్భుతంగా మనం మాట్లాడగలుగుతాం. టెన్షన్ పడుతూ పదాల స్పీడ్ పెరిగేదనుకోండి, భావం మారిపోతుంది. గొంతు స్థాయి కూడా అప్ డౌన్ చేస్తుండాలి. ఎప్పుడు ఒకే మూసలాగా మాట్లాడకుండా అప్ డౌన్ చేస్తుండాలి. మరి ఎలా అప్ డౌన్ చేస్తుండాలి? డిఫరెంట్ వేరియేషన్లలో మనం ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒక స్పీకర్ గా ఎదగాలనుకుంటే, ఒక మంచి స్పీకర్ గా ఎదగాలనుకుంటే, డిఫరెంట్ వేరియేషన్లలో రోజు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. డిఫరెంట్ వేరియేషన్లలో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, ఏదైనా ఒక కొటేషన్ తీసుకోండి, దాన్ని పదే 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 రకాలుగా, మనకి ఏ వాయిస్ వస్తే ఆ విధంగా ఆవేశంగా, కోపంగా, హాస్యంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏం చేస్తుందంటే, మన మైండ్కు అలవాటు అయిపోతుంది. మన వాయిస్ లో నుంచి వచ్చే పదానికి ఇక్కడ సాడ్ వాయిస్ చెప్పాలి, ఇక్కడ హాస్యమైన వాయిస్ చెప్పాలి, ఇక్కడ కోపంగా చెప్పాలి అని మన మైండ్ మన వోకల్ కార్డ్ కు డైరెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, అమ్మాని పిలిచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలుపిడ్డలు లేరు, ఆప్యాయతకు దోచుకోలేదు, అనురాగానికి పెంచి పుట్టలేదు. అయినా ఐఎమ్ ద కింగ్,
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాజునే. అమ్మాని పిలిచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలుబిడ్డలు లేరు, ఆప్యాయతకు అనురాగానికి పెంచి పుట్టలేదు. ఇది హాస్యం కాదు. ఇక్కడ అమ్మాని పిలిచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలుబిడ్డలు లేరు. ఇది సాడ్ వాయిస్. అంటే ఇక్కడ మనం చెప్తున్న కొటేషన్ సాడా, హాస్యమా, కోపమా అని తెలుస్తుంది. అమ్మాని పిలిచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలుబిడ్డలు లేరు అనేది సాడ్ వాయిస్. అయినా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాజునే. ఇది ఒక పవర్ఫుల్ వాయిస్ వస్తుంది ఇక్కడ. గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రాక్టీసెస్ అన్ని కూడా మనం చేసినట్లయితే రెగ్యులర్ గా చేయాలి. ఒక మంచి స్పీకర్ గా ఎదగాలనుకుంటేనే, సమాజంలో ఒక మంచి సెలబ్రిటీగా ఎదగాలనుకుంటేనే, మనకంటూ ఒక గుర్తింపు రావాలనుకుంటేనే ఇలాంటివన్నీ చేయాలి. ఏది అవసరం లేదు, అందరూ మాట్లాడుతున్నారు, గుంపులో గోవిందంలాగా నేను కూడా మాట్లాడతాను అనుకోవటం కాదు. ఒక పబ్లిక్ స్పీకర్ గా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో అడుగు పెట్టిన తర్వాత ఒక సెలబ్రిటీగా ఎదుగుతున్నప్పుడు గుంపులో గోవిందుడు లాగా మనం వెలగాలి. మనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే ఇలాంటి వేరియేషన్లలో ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఒక అద్భుతమైన స్పీకర్ గా మాట్లాడతాం. అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడటం ఒక రోగం. అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడటం ఒక రోగం. అవసరం ఉన్నప్పుడు మాట్లాడటమే ఒక యోగం అన్నారు పెద్దలు. ఎప్పుడు పడితే అప్పుడు గడగడ గడగడగడ బడబడబడ మాట్లాడుతుంటే అది ఏదో డిసీజ్ అనుకుంటారు. ఒక మంచి వాయిస్ మాడ్యులేషన్ వేదిక మీదనే కాదు, మన ఇంట్లో, మన కుటుంబ సభ్యులలో, మన ఫ్రెండ్స్లలో, సమాజంలో ఒక మంచి అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ మన దగ్గర ఉంటే మనం ఒక బ్రాండే, ఒక డిఫరెంట్, ఒక సెలబ్రిటీ, నో డౌట్. ఈరోజు ఇంట్లోకి రాగానే మనం బయట నుంచి తిరిగి తిరిగి ఇంట్లోకి రాగానే అరే మంచిలు చెప్పో, నాకు ఒక గ్లాస్ మంచిలు లేవు, చెప్తుంటే అర్థమవుతుంది ఆ మనిషికి. వాయిస్ మాడ్యులేషన్ అంటే అదే అండి. మన మాడ్యులేషన్ ఎలా ఉండాలి, అది అది అలవాటు చేసుకుంటే మనం ఒక మంచి గొప్ప స్పీకర్ గా ఆటోమేటిక్ గా మన దగ్గరికి చాలా మంది వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. పుట్టడం ఒక క్షణం, మరణం ఒక క్షణం, కానీ ఆ క్షణాల మధ్యలో జీవితమే ఒక నరక పూరితమైన స్వర్గం. ఈ కొటేషన్స్ ని మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలను స్ట్రెస్ చేసి పలుకుతుండాలి. ప్రతి వర్డ్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ హైప్ చేసి మాట్లాడాలి, ఎక్కడ వర్డ్ని డౌన్ చేయాలి అనేది స్పీకర్ గా మనకు తెలిసి ఉండాలి. పుట్టడం ఒక క్షణం, క్షణం అన్న దగ్గర స్ట్రెస్ చేస్తున్నాం. మరణం ఒక క్షణం, క్షణం అన్న దగ్గర స్ట్రెస్ చేస్తున్నాం. కానీ పుట్టడం ఒక క్షణం, మరణం ఒక క్షణం, కానీ ఈ క్షణాల మధ్యలో జీవితమే ఒక నరక పూరితమైన స్వర్గం. సాధారణంగా చెప్పాం, ఇక్కడ ఒక నరక పూరితమైన స్వర్గం. ఒక అట్రాక్టివ్ గా చెప్పే అవకాశం ఉంటుంది. పుట్టడం ఒక క్షణం, మరణం ఒక క్షణం, కానీ ఈ క్షణాల మధ్యలో జీవితమే ఒక నరకపూరితమైన స్వర్గం. సామాన్యంగా చెప్తాం, సాధారణంగా చెప్పినట్లు ఉంటుంది, వినసొంపుగా అనిపించదు. అందుకే చెప్పే పదానికి స్పష్టత ఉండాలి. ఎక్కడ స్ట్రెచ్ చేయాలి, ఎక్కడ స్ట్రెచ్ చేయొద్దు అనేది చాలా చాలా మనం తయారు చేసుకోవాలి. ప్రతి సెమినార్ లో ఎక్కడైతే మనం మాట్లాడతామో ఆ సెమినార్లలో అద్భుతమైన స్పీకర్ గా వెళ్ళాలి అంటే కొటేషన్స్, పోయమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ గూగుల్ మాతలో మనం ఏది కావాలంటే అది యూట్యూబ్లలో ఎత్తుక్కుంటే ఏ సభకు మనం వెళ్తున్నాం ఆ సభలో మనం మాట్లాడేటప్పుడు మన కొటేషన్ ఏం కావాలి అని వెతుక్కొని తయారు చేసుకొని వెళ్ళొచ్చు.
మీరు ఒక పబ్లిక్ స్పీకర్ గా సర్టిఫికెట్ తీసుకొని సమాజంలో అడుగు పెట్టిన తర్వాత, సమాజానికి పరిచయం అయిన తర్వాత, మీరు ఒక సెలబ్రిటీగా ఎదిగిన తర్వాత మీకు చాలా 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 అవకాశాలు వస్తుంటాయి. ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. ఎన్నో సభల్లో మీరు మాట్లాడాలి. ఎన్నిటికో ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి. ఎంతో మందిని ఉర్రూతొలగించాలి, ఉత్సాహవంతులు తయారు చేయాలి. ఒక రైతు సంఘం సమావేశంలో మాట్లాడాలి. ఒక యువజన సంఘం సమావేశంలో మాట్లాడాలి. అద్భుతమైన స్పీకర్ గా మనం ఎదగాలి. రైతు సంఘం సమావేశం చాలా కొన్ని వేల మంది రైతులలో మాట్లాడాలని ఇన్వైట్ చేశారు. సార్ వెళ్తున్నారు, సర్టిఫికెట్ తీసుకున్నారు. ఏ సార్ వెళ్తున్నారు? బాలరాజ్ సార్ వెళ్తున్నారు. రైతు సంఘం సమావేశంలో మాట్లాడమని సార్ని ఇన్వైట్ చేశారు. సార్ ఒక అద్భుతమైన స్పీకర్ గా సమాజంలో అడుగు పెట్టారు. సర్టిఫికెట్ తీసుకొని రైతు సంఘం సమావేశంలో మాట్లాడమన్నారు. వారొక అద్భుతమైన కొటేషన్ తో వెళ్ళారు. పొలాలనన్నీ హలాలదున్ని ఇలా తలల్లో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుక్క పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే, కర్షక వీరుల కాయం నిండా, కాలువ గట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో ఈ భారతదేశానికి అన్నం పెట్టే రైతన్న. ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారుల మధ్యన మోసపోతున్న రైతన్న. అలాంటి రైతన్నకు ఆత్మహత్యలే శరణ్యంగా భావించి ఆ సమావేశానికి వచ్చారు. మరి సారు మాట్లాడిన తర్వాత, బాలరాజ్ సార్ మాట్లాడిన తర్వాత ఇలాంటి కొటేషన్ తీసుకున్నాక అద్భుతమైన భవిష్యత్తు మాకుంది అని వాళ్ళల్లో ఉత్తేజాన్ని నింపారు. నిరుత్సాహపడ్డ ప్రేక్షకునికి ఉత్సాహం నింపేవాడే స్పీకర్. నిరుత్సాహంతో ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని మేల్కొల్పేవాడే వక్త. అంత అద్భుతమైన స్పీకర్ గా మనం ఎదగాలి ఫ్రెండ్స్. అంత అద్భుతమైన స్పీకర్ గా మనం ఎదగాలి. ఆ తర్వాత కార్మిక సంఘం సమావేశంలో పిలిచారు. కార్మిక సంఘం సమావేశంలో మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు. కార్మికులు చాలా మంది ఉన్నారు. ఎంతో కష్టపడతారు. రోజు 16 గంటలు కష్టపడుతున్నారు. పతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శని దేవతపు రజచక్రపు తిరుసులలో పడి నలిగిన దీనులారా హీనులారా నా కార్మిక సోదరులారా, బంగారు భవిష్యత్తు ముందుంది. కష్టపడి పని చేయండి. అన్ని రకాల సుఖాలు ముందుంటాయి. మీకు నేను తోడుగా ఉంటాను అనేది ఒక అద్భుతమైన కొటేషన్. పతితులార భ్రష్టులార బాధ సర్ప దష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శని దేవతపు రథచక్రపు తిరుసులలో పడి నలిగిన దీనులారా హీనులారా నా కార్మిక సోదరులారా అని టకటక మాట్లాడేసి ఇక నా పని అయిపోయింది ఎవరో తరుగుతున్నట్టు మాట్లాడితే అది అట్రాక్టివ్ గా ఉండదు. అక్కడ పతితులార భ్రష్టులార బాధ సర్ప దష్టులార, వెంటనే అక్కడ కూర్చున్న వాళ్ళంతా మన వైపు చూస్తారు. ఈ కొటేషన్స్ పోయమ్స్ ఎందుకు చెప్పాలి అంటే, ఒక ఆర్డర్ లో సభను పెడతారు. సభ ప్రారంభం కాకముందు వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, ఫోన్లలో చాటింగ్ చేసే వాళ్ళు చేస్తుంటారు. అదే మనం మైక్ పట్టుకొని ఒక కొటేషన్ ని స్టార్ట్ చేస్తే అక్కడ డిసిప్లిన్ మోడ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. అందరూ మన వైపు తిరిగి చూస్తుంటారు. అందుకే కొటేషన్స్ పోయమ్స్ ప్రజెంట్ చేయమని చెప్తారు. అలాంటి ప్రాక్టీస్ మనం చేసినట్లయితే సభలో మనం ఎంతసేపు మాట్లాడుతున్నా కంప్లీట్ మన చేతుల్లోనే ఉంటుంది ఈ సభ. కంప్లీట్ మన చేతుల్లోనే ఉంటుంది సభ. దానికోసం ఒక అద్భుతమైన కొటేషన్స్ ని అవి తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అలాంటి కొటేషన్స్ ని పోయమ్స్ ని మనం ఎన్నో యూట్యూబ్లలో ప్రతి చోట దొరుకుతుంటాయి. మనకు ప్రతి చోట జరుగుతుంటాయి.
అదేవిధంగా యూత్ సమావేశాల్లో మాట్లాడాలి, యువజన సంఘం సమావేశాల్లో. అన్ని సమావేశాలు మాట్లాడటం ఒక ఎత్తు అయితే, యువజన సంఘం సమావేశాల్లో మాట్లాడటం అదొక ఎత్తు. ఎందుకంటే యూత్ లో మాట్లాడుతున్నప్పుడు మన మీద పంచులు ఎక్కువ పడుతుంటాయి. మనం ఒకటి మాట్లాడితే 4 పంచులు వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే యువజన సంఘం సమావేశాల్లో మనం యువకులను ఎప్పుడు హైప్ క్రియేట్ చేయాలి. 10 మందిలో తలదించుకొని నడిచేవాడు భయస్థుడు, 10 మందిలో తలెత్తుకొని నడిచేవాడు ధైర్యవంతుడు, 10 మందిని తన వెంట తీసుకొని వెళ్ళేవాడే నాయకుడు. అలాంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నా యువజన సోదరులారా, హైప్ చేయాలి. అప్పుడు ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగిన 100 మంది యువకులను నాకు అప్పగిస్తే భారతదేశ రూపురేఖల్ని మారుస్తా అన్నారు స్వామి వివేకానంద. ఆ మహానీయుడికి మీరంటే అంత నమ్మకం, ఆ మహానుభావుడికి మీరంటే అంత అభిమానం, అంత ఇష్టం, అంత ప్రేమ. భారతదేశానికి వెన్నుముకలు మీరు. అయిపోతుంది. 45 నిమిషాలు మనం ఏది చెప్పినా వాళ్ళు వింటారు. ఇలాంటి కొటేషన్స్ ని మనం యూజ్ చేసుకుని మాట్లాడాలి. ఒక ఉర్రూతలోగించే విధంగా, చప్పట్లు కొట్టే విధంగా, హాస్యం పండించే విధంగా, అద్భుతమైన స్పీకర్ వెనక బెంచిలో కూర్చున్నాడు కూడా లేచి నిల్చొని చప్పట్లు కొట్టే విధంగా మనం తయారు కావాలి. ఉదయం యువజన సంఘం సమావేశంలో మాట్లాడడం, సాయంత్రం సంతాప సభలో మాట్లాడాలి. సంతాప సభలకు వచ్చాం. ఈ రోజు ఒక అద్భుతమైన వ్యక్తి మరణించడం చాలా చాలా ఆనందకరం. ఈ రోజు ఆ వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా సంతోషదాయకం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ లేచి నిల్చొని ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. సోదరులారా, అదేంటి సార్ అలా మాట్లాడారు? మీరే కదా సార్ ఉర్రూతలో ఇచ్చే విధంగా వెనక బెంచిలో కూర్చున్న వాళ్ళు కూడా లేచి చప్పట్లు కొట్టే విధంగా తయారు కావాలన్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడాను. అందుకే ఒక స్పీకర్ కి ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు మాట్లాడాలో కూడా తెలియాలి. సంతాప సభకు, సన్మాన సభకు, మిగతా యువజన సంఘం సమావేశానికి, రైతు సంఘం, మహిళా సంఘం, ఇలాంటి సమావేశాలకు డిఫరెంట్ గా మనకు తెలిసి ఉండాలి. సంతాప సభలో మాట్లాడేటప్పుడు వెంటనే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ కావాలి. అక్కడ గంభీరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ ఎవరిని కూడా ఉత్తేజనలు చేసేటట్టు, చప్పట్లు కొట్టే విధంగా మనం ప్రవర్తించొద్దు. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా చాలా బాధాకరం. వారు రాసిన రచనలు, వారు యువకులకు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఎంతో మందిని అద్భుతమైన వ్యక్తులుగా తయారు చేశాయి. వారు మన మధ్యన లేకపోవడం చాలా చాలా బాధాకరం. వారు లేని లోటు ఈ పట్టణానికి తీరని లోటు. ఆ సాడ్ వాయిస్ మన దగ్గర రావాలి. అక్కడే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా గేటు దాటక ముందే మర్చిపోవాలి. వెంటనే సంతాప సభ సన్మానం అయిపోయిన తర్వాత ఒక 1 hour లో సన్మాన సభ ఉంది. సన్మాన సభలో కూడా మనం మాట్లాడాలి. సన్మాన సభకి వెళ్ళిపోతాం. మరి అదే ఎక్స్ప్రెషన్స్ తోటి, అదే వేవ్స్ తోటి అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తికి సన్మానం జరగబోతోంది. ఈ సన్మానంలో అందరం లేచి నిల్చొని ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆణిముత్యాల్లాగా అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఉపన్యాసకులుగా తయారు చేస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత, ఇంపాక్ట్ ఫౌండేషన్ పితామహులు గురువర్యులు గంప నాగేశ్వరరావు గారికి సన్మానం జరుగుతోంది. అద్భుతమైన వ్యక్తికి సన్మానం జరుగుతోంది. ఒక మంచితనానికి సన్మానం జరుగుతోంది. ఒక మానవత్వానికి సన్మానం జరుగుతోంది. ఒక పుస్తక భాండాగారానికి సన్మానం జరుగుతోంది. మీ చప్పట్లే వారికి సన్మాన దుప్పట్లు. ఒక హైప్ క్రియేట్ చేయాలి. మామూలు వ్యక్తికి సన్మానం చేయరు, ఒక అద్భుతమైన వ్యక్తికి సన్మానం చేస్తారు.
డిఫరెంట్ తీయాలి. సభకు డిఫరెంట్ తెలియాలి. ఎక్కడ ఏది మాట్లాడుతున్నామో మనకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సంతాప సభకు, సన్మాన సభకు, రైతు సంఘానికి, యువజన సంఘానికి, కార్మిక సంఘానికి, ట్రైనింగ్ క్లాసులకు, స్టూడెంట్స్ పాఠశాలలో మాట్లాడటానికి డిఫరెంట్ వాయిస్ మనకు తెలియాలి. ప్రాక్టీస్ వల్లనే అది సాధ్యం. వాయిస్ మాడ్యులేషన్ లో ఇంకొకటి ప్రధానమైంది ఎఫెక్టివ్ పాస్. ఈ ఎఫెక్టివ్ పాస్ అనేది ఏంటంటే, చాలా మంది మహిళా సోదరులకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం కాగానే వెంటనే పిన్ని, అక్కయ్య, బావ, ఇల్లాలు, ఇవి సీరియల్స్. ఈ సీరియల్స్ దగ్గర కూర్చుంటారు. ఈ మధ్యకాలంలో పాప మహిళా సోదరుమణులే కాకుండా అందరం కూర్చుంటున్నాం. ఆఫీస్ నుంచి రావటం, బజార్ నుంచి వెంటనే రావటం, సీరియల్ చూడాలి అని. సీరియళ్లలో ఏముంటుంది? అత్తగారు వెళ్ళి కోడల్ని పొడిచి చంపడం, కోడలు గారు వెళ్ళి అత్తగారిని చంపడం, వీళ్ళిద్దరు కలిసి మామగారిని చంపడం, ఈ ముగ్గురు కలిసి పక్కింటి వాళ్ళని ఎలా మోసం చేయాలని చూడటం, ఇలాంటివే కదా అన్ని. అత్తగారు ఏం చేస్తారంటే సీరియల్లో కత్తి తీసుకొని కోడలు ఏదో పని చేస్తుంటే వెనకాల నుంచి పొడవడానికి దగ్గరికి వస్తుంది. ఆ కత్తి తీసుకొని దగ్గరికి వచ్చే టైంలో వెంటనే మీ ఇంట్లో, మీ కాల్గేట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, ఈ సోప్ వాడండి, ఆ సోప్ వాడండి అనే యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ వచ్చినా కూడా మనం అట్టి పెట్టుకొని అలాగే టీవీ దగ్గర కూర్చుంటాం. స్టవ్ మీద ఏది మాడిపోతున్నా, ఏది ఆగమైపోతున్నా పోము. ఎందుకంటే ఈ యాడ్స్ అయిపోతే మరి ఆమె గారు వెళ్ళి ఆమెను పొడిచిందా లేదా, ఎవరన్నా వచ్చి ఆపారా అనేది ఒక సస్పెన్స్ అన్నమాట. ఆ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళు సరైన టైంలో ఆపి యాడ్స్ ఇస్తుంటారు. ఎంత బిజీ ఉన్నా యాడ్స్ చూస్తుంటాం. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవడానికే ఆ ఎఫెక్టివ్ పాస్ అనేది. నేను స్టార్టింగ్ నుంచి అది అప్లై చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఇప్పటి నుంచి మీకు అవగాహన వస్తుంటుంది. అది మనకి మనం ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత కనీసం ఒక 4-5 సెకండ్స్ టాపిక్ ఆపాలి. ఆపిన తర్వాత అప్పుడు అనుకుంటా నెక్స్ట్ ఏదో చెప్పబోతున్నాడు అనేది ఒక క్యూరియాసిటీ అనేది రావాలి మనసులో. నెక్స్ట్ ఏంటి, సస్పెన్స్ ఏదో చెప్పబోతున్నారు అనే ఫీలింగ్ వచ్చినప్పుడే మనం చెప్పేది పూర్తిగా ఎంతసేపటికైనా లాస్ట్ వర్డ్ వరకు వాళ్ళలో ఒక సస్పెన్స్ క్రియేట్ చేయాలి అన్నమాట. అది స్పీకర్ కు చాలా చాలా అవసరం. అలాంటి టైంలో మనం ఎఫెక్టివ్ పాస్ అనేది ఎప్పుడైతే మనం టాపిక్ ని చేంజ్ చేస్తున్నప్పుడు కానీ, ఫస్ట్ మనకు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు కానీ, అలా అని ఓ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళలాగా 5-6-10 నిమిషాలు అట్లా ఆగాల్సిన అవసరం లేదు. 10-15 సెకండ్స్ ఆగి మనం మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాన్నే ఎఫెక్టివ్ పాస్ అంటారు. ఇంకొకటి ప్రధానమైంది స్పీకర్ కు ఊత పదాలు. ఊత పదాలు చాలా మంది మాట్లాడుతుంటారు. ఇయ్యాల, ముందుకు పోతుంటే, అయితే, ఏంటనగా, తెలుసుకోవాలి, తెలిసేది ఏంటంటే, హలో అనే ఊత పదాలు చాలా మంది మాట్లాడుతుంటారు. ఇంకోటి చాలా చాలా ప్రమాదకరమైన ఊత పదం, వేదిక మీద ఉన్న వాళ్ళు పోతే, వేదిక ముందు ఉన్న ప్రేక్షకులు పోతే, నా ప్రసంగాన్ని వింటున్న వాళ్ళు పోతే, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చూస్తున్న వాళ్ళు పోతే, అందులో నుంచి ఒక అతను చేసి మాట్లాడే అతను కూడా పోతే మా దరిద్రం పోతుంది కూర్చో అంటారు. మేము అందరం పోయినాక నువ్వెందుకు అంటారు. అందుకే ఇలాంటి ఊత పదాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుతుంటాం, కానీ ప్రేక్షకులకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కౌంట్ చేస్తుంటారు, మన కంటెంట్ వినరు. ఈరోజు మనం మాట్లాడుతుంటే హరీష్ బాబు సార్ మాట్లాడుతూ 45 నిమిషాలు మాట్లాడారు. దీంట్లో 250 సార్లు పోతే అన్న పదాన్ని వాడాడు అని కౌంట్ చేస్తుంటారు. అందుకే ఊత పదాలు రాకుండా, చెప్పింది చెప్పకుండా
ఏం చేయాలి, ఎలా, ఏం చేస్తే ఊతపదాలు రావు, ఏం చేస్తే హస్కీ వాయిస్, చాలా మందికి హస్కీ వాయిస్ ఉంటుంది, చాలా మంది క్లచ్ వర్డ్స్ వస్తుంటాయి, అంటే పదే పదే ఒక్క వర్డ్ని పదే పదే పలుకుతుంటారు, క్లచ్ వర్డ్స్ అంటారు వాటిని. క్లచ్ వర్డ్స్, హస్కీ వాయిస్, కొంతమంది మాట్లాడుతుంటే బిందెలో రాళ్ళేసి ఊపుతున్నట్టు ఉంటుంది. అలా రాకుండా నాది సన్న వాయిస్, నాది పెద్ద వాయిస్, నాది బొంగురు గొంతు, నేను మాట్లాడుతుంటే పక్క వాళ్ళకు కూడా వినపడదు అనుకొని చాలా మంది మాట్లాడకుండా ఉంటారు. పుట్టుకతో అందరి వాయిస్లు ఒకటేనండి. పుట్టుకతో ప్రతి ఒక్కళ్ళ వాయిస్ అంతే. ఒక శిల్పి ఏం చేస్తాడు, ఒక బండరాయిని శిల్పంగా మారుస్తారు అంటారు. కాదు, ఒక శిల్పి ఒక బండరాయిలో ఉన్న చెత్తని మాత్రమే వేరు చేస్తాడు, ఒక అద్భుతమైన శిల్పంగా తయారవుతుంది. పసివాడి నుంచి పండు ముసలి వరకు ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. అంటే మన వాయిస్ లో ఉన్న చెత్తని మనం వేరు చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ రోజైనా మీ వాయిస్ ని మీరు ప్రేమించారా? ఏ రోజైనా నా వాయిస్ ఇంత అందంగా, ఇంత అద్భుతంగా ఎలా ఉంది అనుకున్నారా? ఏ రోజైనా మీ వాయిస్ కు గుర్తింపు ఇచ్చారా? ఏ రోజైనా మీ వాయిస్ ని మీరు విన్నారా? అదేంటి రోజు నేను మాట్లాడుతుంటే వింటూనే ఉంటా కదా అనుకుంటారు. లేదు, మీ వాయిస్ ని ఏ రోజైనా రిథమిక్ గా విన్నారా? ఏ రోజైనా మీరు వాయిస్ విని ఇంత బాగుందే, నిజంగా ఈ వాయిస్ నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అని అనుకున్నారా? ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. మీ వాయిస్ మీద మీకు ప్రేమ కలుగుతుంది, మీ వాయిస్ అంటే మీకు ఇష్టం కలుగుతుంది. అందుకే ఫ్రెండ్స్, ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. రాసుకోండి ఒక 10 పాయింట్. నెంబర్ 1 ప్రాక్టీస్, నెంబర్ 2 ప్రాక్టీస్, నెంబర్ 3 ప్రాక్టీస్, నెంబర్ 4 ప్రాక్టీస్, 5 ప్రాక్టీస్, 6 ప్రాక్టీస్, 7 ప్రాక్టీస్, 8 ప్రాక్టీస్, 9 ప్రాక్టీస్, 10 ప్రాక్టీస్. ప్రాక్టీస్ 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 వల్లనే ఇది సాధ్యం. ప్రాక్టీస్ వల్లనే ఇది సాధ్యం. లాక్డౌన్ లో మా మిత్రుడు నరసింగరావు అని యూట్యూబ్ లో స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఓ బుక్ పంపించాడండి. పుస్తకాలు రాసుకున్నాను, బుక్ చూశాను, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మొత్తం ఇన్ని పుస్తకాలు రాసుకున్నాను స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. మొన్న వచ్చిన వరదల్లో స్విమ్మింగ్ చేద్దామని ఒక చెరువులో దిగేసరికి నలుగురు తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డున పడేశారు. స్విమ్మింగ్ రాలే. ఎందుకో ఎవరైనా చాట్ చేయగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా ఎందుకో? యూట్యూబ్ ఛానల్ బ్రహ్మాండంగా చూస్తున్నాను, చాలా బాగా చూస్తున్నాను, బోలెడు పుస్తకాలు రాసుకున్నాను, గంటలు గంటలు చూశాను యూట్యూబ్లలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. నో ప్రాక్టీస్. యూట్యూబ్ ఛానల్లో చూసినంత మాత్రాన స్విమ్మింగ్ రాదు సార్. స్విమ్మింగ్ పూల్లో అడుగు పెట్టి స్విమ్మింగ్ పూల్లో దిగుతేనే స్విమ్మింగ్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ చూసి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే రాదు. కారు ముందు సీట్ లో కూర్చొని క్లచ్ మీద కాలు పెట్టి స్టీరింగ్ మీద చేయి పెడితేనే కార్ డ్రైవింగ్ వస్తుంది. జూమ్ సెషన్ లో కూర్చొని స్పీకర్లు చెప్పేది పుస్తకాల కొద్దీ రాసుకుంటేనే స్పీకర్లు కాదు. అసైన్మెంట్లు అన్నీ చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే, ఇచ్చిన ప్రతి అసైన్మెంట్ కంప్లీట్ చేస్తేనే స్పీకర్ గా ఎదుగుతారు. ఎస్ ఆర్ నో? స్పీకర్ గా ఎదుగుతారు. ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. అందుకే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ప్రముఖుల స్పీచ్లలో వాయిస్ మాడ్యులేషన్ అబ్జర్వ్ చేయండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, మాజీ ప్రధాని కీర్తిశేషులు వాజ్పేయి గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ గారు, కేసీఆర్ గారు, మన గురువర్యులు గంపా నాగేశ్వరరావు గారు, వీళ్ళ వాయిస్ మాడ్యులేషన్ ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు, సభలు సమావేశాలలో, ప్రెస్ మీటింగ్లలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఫోన్లలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, అన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. అన్ని అబ్జర్వ్ చేయండి. అన్ని అబ్జర్వ్ చేయండి. ఎలా అబ్జర్వ్ చేయాలి? యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి మీకు ఏ స్పీకర్ కావాలో వాళ్ళ పేరుని అక్కడ ఎంటర్ చేసి కళ్ళు మూసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఓన్లీ అబ్జర్వ్ మాత్రమే చేయండి. ఇమిటేట్ చేయకండి. వేదిక మీదకి వెళ్ళి నరేంద్ర మోదీ గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన బ్రాండ్ మనకే ఉండాలి. మాస్టర్ పీస్ ఇన్ ద వరల్డ్. నాకు నేనే, మీకు మీరే. మన బ్రాండ్ మనకే ఉండాలి. మనకంటూ ఒక బ్రాండ్ని మనం క్రియేట్ చేసుకోవాలి సమాజంలో. అందుకే ఆ బ్రాండ్ కోసం మనం పరితపించాలి. ఆ బ్రాండ్ ఇమేజ్ కోసం మనం కష్టపడాలి. వాళ్ళలాగా అబ్జర్వ్ మాత్రమే చేయండి. ఇంకా పక్క వాయిస్ మాడ్యులేషన్ మనకు కావాలి అంటే పాతకాలపు న్యూస్ రీడర్ ఉంటారు, శాంతి స్వరూప్ గారు. వారు కూడా అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ వారు న్యూస్ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, సాడ్ వాయిస్ అప్పుడు, శుభవార్తలు చెప్పేటప్పుడు వారి వాయిస్ చేంజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడైతే జూమ్ సెషన్లో వారి గురించి చెప్పడం మొదలు పెట్టామో వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి కొన్ని ఛానల్స్. వారి ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్నాయి. చూడండి, వారిని అబ్జర్వ్ చేయండి. మరి నా వాయిస్ హస్కీ వాయిస్, నా వాయిస్ నేను మాట్లాడుతుంటే బొంగురు గొంతులు, ఇవన్నీ అనుకుంటారు అందరూ. అవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? ఉదయం లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక 15 నిమిషాలు ఓంకారాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓ అనే శబ్దాన్ని చాలా హై పిచ్ లోకి వెళ్ళి మళ్ళీ డౌన్ ఫాల్ కాండి, అలా ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల గొంతులో ఎలాంటి ఇబ్బంది రాకుండా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత ఉదయం న్యూస్ పేపర్ కానీ లేదా ఇంట్లో ఉన్న పుస్తకాలు కానీ ఏదైనా కొటేషన్ కానీ తీసుకొని చదవండి. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చదవండి పేరాని. మళ్ళీ ఎండ్ నుంచి ఫస్ట్ వరకు చదవండి. రివర్స్ గా చదవండి. చదువుతున్నప్పుడు 2 పనులు చేయండి. ఒకటి, పెద్దగా చదవండి. చదివిన దాన్ని రికార్డ్ చేసుకోండి. రికార్డు చేసుకున్న దాన్ని కళ్ళు మూసుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి. ఫస్ట్ విన్నప్పుడు మన వాయిస్ మనకు భయం అనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. రెండోసారి వినండి, ధైర్యంగా ఉండండి. మూడోసారి వినండి, మీ వాయిస్ ని ఆస్వాదించండి. నాలుగోసారి వినండి, ఇంత చక్కటి వాయిస్ ఎక్కడ పోయేవరా కన్నా అనుకోండి. నాలో ఇంత అద్భుతమైన వాయిస్ ఉందా అనుకోండి. ఆ పేపర్ ప్రాక్టీస్ అనేది హస్కీ వాయిస్ ని, తర్వాత క్లచ్ వర్డ్స్ ని దూరం చేస్తుంది. అదే విధంగా మనం పోయమ్స్ ని, స్టోరీస్ ని చెప్పే ముందు, కొటేషన్స్ ని చెప్పే ముందు కొన్ని హార్డ్ వర్డ్స్ వస్తుంటాయి. హార్డ్ వర్డ్స్ ని ఈజీగా పలకడానికి ఈ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రక్రియ. అది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక పేరా తీసుకొని ఫస్ట్ నుంచి ఎండ్కి చదవండి, ఎండ్ నుంచి మళ్ళీ రివర్స్ గా ఫస్ట్ కు చదవండి, పెద్దగా చదవండి చదువుతున్నప్పుడు. తర్వాత మన గొంతులో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండాలి అంటే తమలపాకుల రసం, పుదీనా రసాన్ని సేవించండి. తమలపాకు, రోజు ఒక తమలపాకు గట్టిగా నమిలి మింగండి. గొంతు ఇబ్బంది పెడుతున్న టైంలో, మనం మాట్లాడడానికి వెళ్తున్న టైంలో గొంతు కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకు, పుదీనా రసం
ఇప్పటికీ వేదికల మీద సెలబ్రిటీలుగా ఎదుగుతూ యాంకర్స్ గా, సింగర్స్ గా, సెలబ్రిటీలుగా సమాజానికి పరిచయమైన ఒక గొప్ప వ్యక్తులు కూడా ఇప్పటికీ ఈ రెమెడీస్ తమలపాకు పుదీన రసం తాగుతున్నారు, సేవిస్తున్నారు అనటంలో ఆశ్చర్యపోనవసరం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు చాలా చాలా ఇష్టమైనవి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. వీటిని అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది. ఒక మంచి పబ్లిక్ స్పీకర్ గా ఎదగాలనుకుంటేనే, సమాజంలో ఒక మంచి సెలబ్రిటీగా ఎదగాలనుకుంటేనే ఈ రెమెడీస్ ని వాడాలి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి. ఇంటికి రాగానే ఫ్రిడ్జ్ లో బాటిల్ తీసుకురా అనే పదం వినపడదు మన స్పీకర్లది. కూజాలో కానీ కుండలో కానీ మంచినీళ్లు తెచ్చివ్వండి అనాలి. ఆ వర్డ్ రావాలి. అప్పుడే మన వాయిస్ అద్భుతంగా తయారవుతుంది. సమాజంలో ఒక మంచి చెప్పడానికి బయలుదేరాం. సమాజానికి ఒక మంచి దిశా నిర్దేశాన్ని తయారు చేయడానికి స్పీకర్లుగా ఎదుగుతున్నాం. మనం కొన్నిటిని అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది. అదే ధూమపానం, మద్యపానం. వాటికి కూడా మనం దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, దాదాపు 40 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఈ 40 నిమిషాలు ఎక్కడైనా ఇలాంటి రెమెడీస్ అన్ని వాడుతూ ఒక అద్భుతమైన స్పీకర్ గా మనం ఎదగాలనుకుంటే, మన వాయిస్ మాడ్యులేషన్ ని అప్ అండ్ డౌన్ చేస్తూ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెంచాలి అని తెలుసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సమావేశంలో, ప్రతి మీటింగ్లలో, ప్రతి క్లాసులలో నేను ఒక విషయం చెప్తాను. అది ఇప్పుడు మీకు కూడా చెప్తాను. ప్రతి చోట చెప్తుంటాను. సమాజంలో ఎంతో మంది సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు, అతి సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తనకేంటి డబ్బు, పరపతి, హోదా, సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉన్నది అనుకుంటున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఎన్నో సమస్యలతో. అది ఆర్థిక సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, వ్యాపార సమస్యలే కావచ్చు, ఎన్నో సమస్యలతోటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ సమాజానికి, కట్టుకున్న వాళ్లకు, కన్న వాళ్లకు, ఫ్రెండ్స్ కు అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎంతో మంది అభాగ్యులు. అలాంటి వాళ్లకు, అలాంటి అభాగ్యులకు ఒకే ఒక్క మాట నేనున్నాను అని చెప్పేవాళ్ళు లేక, ఒకే ఒక్క మాట మరొక్కసారి ఆలోచించు అని చెప్పేవాళ్ళు లేక, చావు పరిష్కారం కాదు అని చెప్పేవాళ్ళు లేక, బ్రతికుంటే ఏదైనా సమాజానికి చేయొచ్చు అని చెప్పేవాళ్ళు లేక ఎంతో మంది ఫ్రెండ్స్ అభాగ్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బలవంతంగా ప్రాణం తీసుకుంటున్నారు. అలాంటి అభాగ్యుల కోసమే ఇంపాక్ట్ ఫౌండేషన్ నడుం కట్టింది. అలాంటి అభాగ్యుల కోసమే ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎన్నో వందల మంది స్పీకర్లని, ట్రైనర్లని తయారు చేస్తుంది. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించడానికే ఇంపాక్ట్ ఫౌండేషన్ నడుం కట్టింది. ఎక్కడో సభలో, సమావేశాల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు అలాంటి డిప్రెషన్లకు లోనైన ఒక వ్యక్తి వచ్చి చివరి బెంచీలో కూర్చొని మీ ఉపన్యాసం అంతా విన్నాక తన ఆలోచన విధానాన్ని మార్చుకొని వెళ్ళి తన కుటుంబ సభ్యులతో మళ్ళీ ప్రయాణం సాగిస్తే అంతకంటే అవసరం ఏముంటుంది ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. దానికోసమే అందరం చేయి కలుపుదాం. సమాజ నిర్మాణం కోసం పయనిద్దాం.